కానీ ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనుక. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక, ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద పుడుతున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, భారతం అంతా తెలిసిన వారిగా ఆలోచించాం కాశీ. ఇక్కడ వరకే మనం భారతం ఇప్పుడే మొదలుపెట్టాం, ఇవాళే చదువుతున్నాం అనుకోండి. కర్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. కర్ణుడు అందగాడు కాదని మీరు ఎలా అనగలరు? చాలా అందగాడు. ఈ పద్యాలు చదువుతుంటే ఒకసారి కర్ణుడిని చూస్తే బాగుందనిపించే అంత అందగాడు. కాబట్టి నిజోజ్జిప్తవచ్చు శిష్యకుండలోద్భాసితులు బాలార్క ప్రతిభ. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపు పచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు తదేకంగా చూసి నమస్కారం చేయరు. ఉదాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటి